కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయలు పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరావు రెడ్డి తెలిపారు. దీంతో పట్టణంలోని ఆయా వార్డులో ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. నా పేరు శ్రీనివాసులు. చంద్రబాబు గెలిచిన సందర్భంగా మాకు వికలాంగులకు 6,000 పెంచినందుకు మాకు చాలా ఆనందకరం ఉంది. ఇలాగే కొన్ని సమస్యలు ఇంకా ఎక్కువ తీర్చాలని కోరుకుంటున్నాము. అట్లే జయనాగేశ్వర రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము చంద్రబాబుని కోరుతున్నాము. ఇట్లా మాకు అట్లే త్రీ వీలర్స్ బైక్లు ఇవ్వాలని కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. 3,000 తీసుకొని చాలా ఇబ్బందిగా పడ్డాము. ఇప్పుడు తెలుగుదేశం గెలిచిన వలన మాకు 6,000 చాలా ఆనందకరంగా ఉంది. 3,000 ఇచ్చినందువలన చాలా ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గెలిచినందువలన 6,000 ఇచ్చినందుకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడికి జయనాగేశ్వర రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ 1వ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచుతూ, వికలాంగులకు 6,000 పెంచుతూ, పూర్తి స్థాయి వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 10,000 చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా ఎమ్మిగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా 6,74,86,500 రూపాయలు ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు మాచాని శకుంతలమ్మ. చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ తల్లికి ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు. 16,000 పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం, టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం, వెనకలే ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా, ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మిగనూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మిగనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం. గత ప్రభుత్వం లాగా డొల్ల మాటలు చెప్తూ అర్హులైనటువంటి పెన్షన్దారులను కూడా చాలా మందిని తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు. వచ్చే 2 నెలల్లో వాటన్నిటి కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం. ముఖ్యంగా ఏ పనులైతే ఈరోజు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.